ఒక వెనుకబాటుతనం మీద యుద్ధం చేస్తున్నాం, తర్వాత అవలక్షణాల మీద యుద్ధం చేస్తున్నాం. సమాజంలో ఉండే అవలక్షణ, అంటరానితనం కావచ్చు, వివక్ష కావచ్చు, వీటన్ని మీద ప్రతి క్షణం కూడా చదువు ద్వారా నిజంగా అంబేద్కర్ ఏ విధంగా ఏ రిజర్వేషన్లు లేకుండా ఈరోజు ఒక గొప్ప ఇంటెలెక్చువల్గా ఏ విధంగా తయారయ్యాడు, అలాంటి ఇంటెలెక్చువల్స్గా ఒక క్రిటికల్ థింకర్స్గా, ఒక ఆల్టర్నేట్ థింకర్స్గా, ఒక ఇన్నోవేటర్స్గా, ఒక లీడర్స్గా, ఒక గొప్ప స్టీవ్ జాబ్స్ లాంటి కోడర్స్గా, ఐన్స్టీన్ లాంటి ఫిజిసిస్ట్గా ఒక కొత్త తరాన్ని తయారు చేయాలంటే వాళ్ళకు ఈ సాంప్రదాయేతర పద్ధతుల్లోనే వాళ్ళకి చెప్పాలి. అందుకొరకే మేము ప్రతిక్షణం కూడా విద్యార్థులకు మీరు ఎవరికన్నా తక్కువ కాదు, మీరు అందరికన్నా గొప్ప కళలు కనాలి, మీరు ఎక్కడున్నా కూడా నాయకుడిగా నాయకురాలిగానే ఉండాలి, తర్వాత మనం తెలియని విషయానికి భయపడకూడదు, మనం స్టార్ట్ చేసిన ఏది కూడా మళ్ళీ సాధించేదాకా మడమ తిప్పకూడదు అని చెప్తున్నాం. ఇదే రాడికలిజం అయితే ఇక ప్రపంచం అంతా రాడికల్ అంటే